ఈరోజు నేను రవ్వతో బర్ఫీ చేస్తున్నాను. ఎలా చేస్తానో చూద్దామండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత 3 స్పూన్స్ నెయ్యి వేసుకొని జీడిపప్పు, కిస్మిస్ వేసుకొని వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత కప్పు బొంబాయి రవ్వ వేసుకొని వేయించుకోవాలి. ఇది కాస్త వేగిన తర్వాత అరకప్పు ఎండు కొబ్బరి కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇది వేగేటప్పుడే మనం ఇక్కడ 3 కప్పుల వాటర్ అనేది మరిగించి పక్కన పెట్టుకోవాలి. ఇది మరిగేలోపు రవ్వ వేగిన తర్వాత ముందుగా కాచుకున్న వాటర్ కూడా పోసుకొని దగ్గరికి ఉడికించుకోవాలి. దగ్గరికి ఉడికిన తర్వాత అరకప్పు పంచదార, కొద్దిగా యాలకుల పొడి వేసుకొని ఇంకాస్త ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని ఈ నెయ్యి కూడా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసుకొని ఇంకాస్త 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. వేయించుకొని ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని ఇది మొత్తం ప్లేట్లో వేసుకొని ఇలా సమానంగా పరుచుకోవాలి. ఇలా మొత్తం చేసుకున్న తర్వాత జీడిపప్పులు కూడా వేసుకొని ఇది ఆరిపోయిన తర్వాత చాకుతో ఇలా మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ లైక్.